తిరుమలగిరి పీఆర్ఎస్ శిబిరంపై జరిగిన దాడిని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే బీఆర్ఎస్ శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్ని దాడులు చేసినా మా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ మేరకు రాళ్ల దాడిలో గాయాల పాలైన వారిని జగదీష్ రెడ్డి పరామర్శించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, తిరుమలగిరి బీఆర్ఎస్ శిబిరంపై జరిగిన దాడిలో గాయపడిన వారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి పరామర్శించారు అండ్ అలాగే ఆ దాడిని కూడా తీవ్రంగా ఖండించారు. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సింధూర తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోటాపోటీగా ఇక్కడ జరిగినటువంటి ఘర్షణల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు గాయపడడం జరిగింది. ఈరోజు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో దీక్ష శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని పోలీసుల అనుమతి తీసుకొని పోలీసుల పర్మిషన్తోనే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడ దీక్ష కూర్చున్నారు. ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ నేతృత్వంలో అందరికీ రుణమాఫీ చేయాలంటూ శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ధర్నా కార్యక్రమం చేస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వందలాదిగా దీక్షా శిబిరం పైన పడి దీక్షా శిబిరాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దీక్షా శిబిరం పైన బాంబులు కాల్చివేసి ఆ దీక్షా శిబిరాన్ని తగలబెట్టడం జరిగింది. ఈ ఘర్షణలో దాదాపుగా 10 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి. దాదాపు 20 కార్ల వరకు కూడా ధ్వంసం కావడం జరిగింది. ఈ హుటాహుటిన ఈ విషయం తెలిసినటువంటి సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. పోలీసుల ఏదైతే ఖండన కూడా ఖండించడం జరిగింది. అయితే ఈ తతంగం జరుగుతున్నంతసేపు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం అనేది సర్వత్ర కూడా విమర్శల పాలవుతూ ఉన్నారు. సర్వత్ర కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. స్వయాన డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ ఉన్నప్పటికీ కూడా దాదాపు 200 మంది పోలీసులు ఉన్నప్పటికీ కూడా దాడి జరుగుతున్న క్రమంలో దీక్షా శిబిరాన్ని కూల్చివేసి ఆ దీక్షా శిబిరాన్ని టెంట్లను కాల్చేస్తున్న క్రమంలో ఏ ఒక్క పోలీసు కూడా అడ్డుకోలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని కూడా జగదీష్ రెడ్డి మండిపడడం జరిగింది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి స్థానిక నాయకుల పని కాదు, రాష్ట్ర స్థాయిలోనే సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే ఈ దాడులని కూడా జరుగుతూ ఉన్నాయని కూడా ఆయన తీవ్రంగా ఫైర్ కావడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 60% మంది రైతులు రుణమాఫీ కాక తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికక్కడ కూడా రోడ్డెక్కుతూ ఉన్నారు. నిరసన కార్యక్రమాలు వ్యక్తమవుతున్నాయి. రైతులకు బాసటగా పోరుపాట పట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఇబ్బంది పెట్టేలాగా రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తూ ఉన్నాడు, దాడులు చేస్తూ ఉన్నాడు కూడా జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ప్రధానంగా రైతుల యొక్క విషయాన్ని డైవర్ట్ చేసేలాగా ఈ రైతు రుణమాఫీ సమస్యను అనేది బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక వర్గపోరుగా ఈ రెండు పార్టీల మధ్య ఒక ఇష్యూగా క్రియేట్ చేసేందుకు రేవంత్ రెడ్డి ఈ కుట్ర పన్నారని కూడా జగదీష్ రెడ్డి మండిపడడం జరిగింది. గాయపడ్డ కార్యకర్తలను కూడా ఆసుపత్రిలో పరామర్శించారు. 20 మంది వరకు కూడా గాయాలయ్యాయి. రాళ్లదాడి చేశారు, కోడిగుడ్లతో దాడి చేశారు. దాదాపుగా దీపావళికి పేల్చుకున్నటువంటి టపాసులను తీసుకొచ్చి ఒక్కసారిగా కాల్చి దీక్ష శిబిరం మీదకి విసిరేయడంతో ఆ బాంబులు కాలినటువంటి దాంట్లో దాదాపు 2-3 కూడా గాయాలైనటువంటి పరిస్థితి తుంగతుర్తిలో జరిగింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలకలం రేగింది. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే ఖండించారు, హరీష్ రావు కూడా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడేది ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీకి పోరాటాలు ఏం కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమాన్ని మేము పోరాటం చేశాం. ఇలాంటి చిల్లర వేషాలకు చిల్లరటువంటి ఘటనలకు మేము భయపడేదే లేదు. 100% రుణమాఫీ అయ్యేంత వరకు కూడా రైతుల తరఫున పోరాటం చేస్తూనే ఉంటామని కూడా పునరుద్ఘాటించారు. ఇప్పటికే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. తమ దీక్షా శిబిరంపైన దాడి చేశారని ప్రజాస్వామ్యంగా పోలీస్ పర్మిషన్తో తీసుకున్నటువంటి దీక్షా శిబిరంపైన దాడి చేయడం అనేది హేమైన చర్యగా చెప్తా ఉన్నారు. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా ధర్నాలతో అట్టుడికినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో ఆయా మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో ధర్నాలు హోరెత్తాయి. స్వచ్ఛందంగా రైతులు తరలి వచ్చారు. హరీష్ రావు కూడా ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి చెంతకు వచ్చి పాప పరిహార పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎందుకంటే ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఎంపీ ఎన్నికల సమయంలో ప్రచారంలో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసి ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ చేస్తానని స్వామి మీద ఒట్టేశారు. కాబట్టి ఒట్టు వేసి కూడా మోసం చేశారు. 100% రుణమాఫీ జరగలేదు. కేవలం 15,000 కోట్లతో రుణమాఫీ చేశారు. రేవంత్ రెడ్డి మోసం చేశారు, దేవుళ్ళను కూడా మోసం చేశారు అంటూ ఈరోజు హరీష్ రావు యాదాద్రికి తరలి వచ్చి యాదాద్రిలో అర్చకులతో కలిసి పాప పరిహార పూజలు కూడా చేయడంతో ఒక్కసారిగా వాతావరణం హీట్ ఎక్కింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు డైలమాలో పడ్డారు. చెప్తున్నటువంటి ప్రతి అంశం కూడా నిజమే అంటూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా 50% మించి రైతులు రుణమాఫీ కాక రోడ్డెక్కుతూ ఉన్నారు, కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, ఎంతో మనోవేదన చెందుతూ ఉన్నారు. ఇంకా సొసైటీల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. డీసీసీబీ
సిబిలో తీసుకున్నటువంటి రుణాలు కూడా 100% రుణాలు మాఫీ కానటువంటి కొన్ని సొసైటీలు కూడా ఉన్నాయి. వారు కూడా స్వచ్ఛందంగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి ధర్నాలో పాల్పంచుకోవడంతో రైతులు కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల మరొకసారి కూడా తరలి వచ్చారు. ఎక్కడికక్కడ రైతులు కదం తొక్కారని ఈరోజు మనం చెప్పుకోవచ్చు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అయితే తుంగతుర్తిలో జరిగిన ఘటన సంచలనం రేకెత్తించింది, కలకలం రేగింది. ఇలా భౌతిక దాడులు అనేది ఎప్పుడు కూడా తెలంగాణలో లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళొక్కసారి అలజలు సృష్టించేలాగా, అహింస సృష్టించేలాగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తుందని కూడా హరీష్ రావు మండిపడ్డారు, కేటీఆర్ గారు కూడా మండిపడ్డారు. ఫలితం ఈ విధంగా ఉంటే అసహనం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏం చేస్తారో కూడా తెలియదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలనుకుంటూ కూడా జగదీష్ రెడ్డి తీవ్రంగా మండిపడడం జరిగింది. ఆయన స్వస్థలం కూడా ఇక్కడే నాగారమే. ఇక్కడ చిన్నప్పటి నుంచి కూడా పుట్టి పెరిగారు. తుంగతుర్తి నియోజకవర్గం 2014 కంటే ముందు కక్షలు కార్బనాలతో ఉండేది. 2014లో ఇక్కడ గాదర్ కిషోర్ కుమార్ గెలిచిన తర్వాత సామరస్యపూర్వక వాతావరణంతో తుంగతుర్తి అంతా కూడా సస్యామలంగా మారింది. కాళేశ్వరం జలాలు ఇక్కడ దాకా తీసుకొచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత మళ్ళీ పొలిటికల్ తగాదాలు, ఫ్యాక్షన్ తగాదాలు రేకెత్తేచేలాగా ఈ తుంగతుర్తిని మొత్తం కూడా అలజడి సృష్టించేలాగా మరొక కుట్ర జరుగుతుందని కూడా గాదర్ కిషోర్ కుమార్ మండిపడ్డారు. మొత్తంగా ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా అట్టుడికింది. రైతుల తరపున పోరాడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి రైతులు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. తుంగతుర్తిలో జరిగినటువంటి ఈ దాడి ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా అలజడి సృష్టించింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఒక్కటయ్యారు, సైన్యంలో కదిలారు. ఎంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వచ్చినప్పుడు కూడా దీక్ష శిబిరంలో కూర్చున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంతే ధైర్యంగా ఎదుర్కోవడం అనేది ఇక్కడ కొసమెరుపుగా మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తుంగతుర్తి నియోజకవర్గంలో జరిగిన ఘటన కలకలం రేగింది. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కాంగ్రెస్ పార్టీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా జగదీష్ రెడ్డి హెచ్చరించారు. ఓటు రైట్, థ్యాంక్ యూ.